హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే బీరకాయ తొక్కు పచ్చడి. ముందుగా బీరకాయ తొక్కును క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అవి ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కన ఉంచాను. ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే బీరకాయని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి ఆయిల్‌లో. ఇలా ఎందుకు చేయాలి అంటే వీటి పచ్చివాసన పోకపోతే పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది. కనీసం 2 డేస్ కూడా రాదు. అందుకోసం అని చెప్పి. నెక్స్ట్ ఇవి తీసి పక్కన ఉంచాక ఆయిల్‌లో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసి అవి ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి తగినంత. అది కూడా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇది నేను జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఇది ఆప్షనల్. మీరు కావాలి అని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఫ్లేవర్ నచ్చుతుంది అంటే. అదర్వైజ్ మీరు ఈ పార్ట్ స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా వేసేసాక పచ్చివాసన పోయే వరకు, కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ కూడాను మీడియం ఫ్లేమ్‌లోనే చేయాలి. ఏది హై ఫ్లేమ్‌లో చేయకూడదు. ఇదనే కాదు, ఏ ఫుడ్ ఐటమ్ అయినా కానీ హై ఫ్లేమ్‌లో అయితే ఎప్పుడు కుక్ చేయకూడదు. అండ్ దెన్ ఒక్కొక్కటిగా ఇవన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని మీకు తగినంత ఉప్పు వేసుకొని, నేనైతే ఇక్కడ కల్లుల ఉప్పే వాడతాను. అది వేసాను. అది వేసుకుని దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు 2, 3 వేసుకోవాలి. నేను ఇక్కడ 2, 3 వేసాను. నాకు సరిపోతుంది అంతవరకు. అండ్ దాన్ని పేస్ట్ చేసేసుకోవాలి అన్నమాట. అండ్ దెన్ తర్వాత మీకు కావాలి అనుకుంటే తడక వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్‌గా అయినా తినేయొచ్చు. బట్ నాకు తడక వేస్తేనే ఇష్టం. అందుకోసమే తడక వేస్తాను. తడక ఈజ్ లైక్ అంత నార్మలే. మామూలు పోపు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసి ఎండుమిర్చి వేసేసి కరివేపాకు కూడా వేసేయాలి. అండ్ దెన్ ఈ మిక్స్ పట్టిన పచ్చడి ఏదైతే ఉందో అది వేసేసి కలిపేసుకోవచ్చు. ఇక్కడ నేను తడకలో కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఈ పచ్చడి అయితే ఇట్ విల్ గో విత్ ఎవ్రీథింగ్. చపాతీలో అయినా తినొచ్చు, రొట్టెలో అయినా తినొచ్చు, దోసలో అయినా తినొచ్చు, రైస్‌లో అయినా తినొచ్చు. ఏ దాంతో అయినా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, ట్రై దిస్. అండ్ మీకు ఎలా ఉంది, ఎలా వచ్చింది అవుట్‌పుట్, మీ టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఐ రియల్లీ వాంట్ టు నో. ఇంకా ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా, ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా, లేకపోతే నేను ఇంకేదైనా బెటర్‌గా చేయాలి, ఇంకేమైనా ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, లేదా హెల్త్‌కి కూడా మంచిగా ఉంటుంది, లేకపోతే కుక్ చేసే విధానం ఇంకేదైనా మార్చుకోవాలి అని అనిపిస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇదే కాదు, ఇంకేవైనా కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అన్నా, కొత్త రెసిపీస్ నాకు సజెస్ట్ చేయాలి అని అన్నా నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఐ విల్ డూ డెఫినెట్లీ ట్రై చేసి ఎలా వచ్చింది అవుట్‌పుట్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను. అండ్ దెన్ దీని తర్వాత నేను కాకరకాయ ఫ్రై చేశాను. అప్పటికే లేట్ అయిపోవడం వల్ల కాకరకాయ ఫ్రై ఇదంతా షూట్ చేయలేకపోయాను నేను. మీకు ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈసారి కన్సిస్టెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. నచ్చుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.